అయిపోయింది. యూరోపియన్ జానపద కథ. మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు రెనాల్డ్ అనే నక్క, బ్రూయిన్ అనే ఎలుగుబంటి కలిసి కాపురం చేశాయి. అవెందుకు అలా కలిసి ఉన్నాయో తెలుసా? బ్రూయిన్ దగ్గర ఒక పట్టు నిండా తేనె ఉందని నక్క పసిగట్టింది. దాన్నెలాగైనా తినాలని నక్క కుతంత్రం. ఎలుగు మాత్రం తేనెను మహజాగ్రత్తగా దాచుకునేది. ఎన్ని రోజులైనా నక్కకు తేనె చేతికి అందలేదు. ఒకనాడది ఎలుగు దగ్గరికెళ్ళింది. బ్రూయిన్, అడవిలో పాప పుట్టిందట, పేరు పెడుతున్నారు, వెళ్ళిరానా అంది. తప్పకుండా అంది ఎలుగుబంటి. రేనాడు అడవిలోకి వెళ్ళినట్టే వెళ్ళి నక్కుతూ పాకుతూ తిరిగి వచ్చింది. తేనెపట్టు దగ్గరికి చేరి కడుపు నిండా పట్టించింది. నక్క లేదు గదా అని నిర్లక్ష్యంగా పడుకున్న బ్రూయిన్ ముందుకు వెళ్ళి వచ్చేశా అంది. పాపకు ఏం పేరు పెట్టారు అడిగింది బ్రూయిన్. నక్క తను చెప్పిన సాకు సంగతి మర్చిపోయింది. పరధ్యానంగా మొదలైంది అంది. అదేంటి, అలాంటి పేరు పెడతారా ఎక్కడైనా అంది బ్రూయిన్. కొంతకాలం తర్వాత రెనాల్డ్కు మళ్ళీ తేనె తినాలనిపించింది. మళ్ళీ బారసాలకు వెళుతున్నానని చెప్పి వెళ్ళి దొంగచాటుగా వచ్చి మరింత తేనె తినేసింది. మళ్ళీ బ్రూయిన్ ఎదుట పడితే అదేమో మళ్ళీ పాప పేరు అడిగింది. రేనాల్డ్ ఈసారి సగమైంది అంది. మూడోసారి మళ్ళీ అలాగే జరిగింది. ఈసారి అసలు అడవిలో పుట్టని పాపకు పెట్టిన పేరు అయిపోయింది. విషయం మీకు అర్థమై ఉంటుంది. ఈసారి పాపం బ్రూయిన్కు తేనె తినాలనిపించింది. పాపం అది రేనాల్డ్ని కూడా తినడానికి పిలిచింది. తీరా చూస్తే పట్టులో తేనె లేనే లేదు. మొదలైంది, సగమైంది, అయిపోయింది అంటే ఇదా? నాకు తెలిసింది, నువ్వే నా తేనె తినేశావు అంది బ్రూయిన్. అబ్బే, నేనెలా తినగలను? నేనేమో నిజంగా బారసాలలకు అడవిలోకి వెళ్ళాను. అంత దూరం నుంచి నేనెలా తినగలను? తేనె నిజానికి నీవే తినుంటావు, నిద్రలో మర్చిపోయావు. అయినా సంగతి సులభంగానే తేల్చవచ్చు. ఎండలో కాసేపు పడుకుంటే సరి, తేనె కరిగి అదే బయటకు వస్తుంది. తిన్నది నీవో నేనో తెలుస్తుంది అంది రేనాల్డ్. నక్క, ఎలుగు వచ్చి ఎండలో పండుకున్నాయి. ఎలుగు అలవాటు కొద్దీ నిమిషాల్లో నిద్రలోకి జారుకుని గుర్రు మొదలుపెట్టింది. నక్క ఖాళీ తుట్టలోంచి కొంచెం తేనె తెచ్చి ఎలుగు మూతికి పూసింది. దాన్ని నిద్రలేపి, చూచావా, నీ మూతికి తేనె నీవే తిని పైగా నా మీద నేరం వేశావు అంది. ఎలుగు వెర్రి మొహం వేసింది. జోసెఫ్ జేకబ్స్ సేకరించి 1916లో ప్రచురించిన యూరోపియన్ జానపద కథ ఇది.